చెప్పండి బ్రో, మీ ప్రాబ్లం ఏంటి? కొంచెం ప్రెజర్ వల్ల మైండ్ అంతా చాలా లాగుతుంది సార్. దానివల్ల నా జుట్టు కూడా రాలిపోతుంది సార్. తెల్లంటికి కూడా వస్తున్నాయి చూడండి. బా నిజమే, చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లో కాలక్రమేణా బయటపడుతున్న నకిలీ డాక్టర్లు, వీళ్ళని ఒరిజినల్ డాక్టర్లు అనుకొని వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని మరణిస్తున్న ప్రజలు. ఈ మధ్య దొంగ డాక్టర్లు ఎక్కువైపోతున్నారు సార్. కష్టపడి చదువుకునే వాళ్ళకి అసలు విలువ లేకుండా పోతాను సార్. నువ్వేది నన్ను చూసి చెప్తాను. అయినా దొంగ డాక్టర్లు కావాలంటే ఎంత టాలెంట్ ఉందో తెలుసా నీకు? దొంగ సర్వీలు క్రియేట్ చేయాలా, అందుకు ఒక మాత్రం ఇయ్యాలా. వాడు జ్వరంకి వచ్చినా, దగ్గుకు వచ్చినా, తలనొప్పికి వచ్చినా, మోషన్స్కి వచ్చినా, ఏది వచ్చినా డోలేసి పంపించాలా. బాగైందనుకో మళ్ళీ మంచి డాక్టర్ ఉంటాడు, బాగాలేకపోయింది అనుకో మళ్ళీ ఇంకోసారి మన కాడికే వస్తాడు. అలా మేనేజర్ ఎంత కష్టం తెలుసా నీకు? ఊరికే మారుతా దొంగ డాక్టర్లు చెప్పి. సార్ దీనివల్ల మీకు ప్రాబ్లం రాదు సార్. ఎందుకు దొరుకుతారా? ఇప్పుడు నేనుండా ఈ ఊరు మొత్తం నేను ఒక్కనే డాక్టర్ని, ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తున్నా, నాకు సర్టిఫికేట్ లేవు, నేను దొంగ డాక్టర్ని. ఏ రోజు దొరికినా అది టాలెంట్ అంటే. ఓహో ఓకే, నీ ప్రాబ్లం చెప్పించిన. యు ఆర్ ఇన్ అరెస్ట్. సార్ సార్ ఎవరు సార్ మీరు? మఫ్టీలో వచ్చిన పోలీసు నీరా. నీ మీద డౌట్ వచ్చి నీ క్లినిక్ వచ్చా. పారా స్టేషన్ పారా నిలువు దొరికి ప్రాంక్ చేసా సార్. ప్రాంకా పార్కా పారా పోలీస్ స్టేషన్ కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.